అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే నార్మల్ డెలివరీ కోసం మీ శరీరాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి, మీరు నార్మల్ డెలివరీనే కావాలనుకుంటే ఎలాంటి ఆహార పదార్థాలు 9వ మాసంలో మీరు తీసుకోవాల్సి ఉంటుందో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నారా, తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ప్రతి గర్భవతి ఈ ప్రపంచంలోనికి ఒక క్రొత్త జీవాన్ని తీసుకొని వస్తుంది అంటే అది ఒక అద్భుతమైన ప్రయాణం అని చెప్పాలండి. సో ఈ యొక్క అద్భుతమైన ప్రయాణంలో ఉత్సాహము, ఆనందము, నిరీక్షణ ఉంటుంది బేబీని చూడాలని. దీంతోపాటు కొంచెం భయము, బాధ కూడా ఉంటుంది. అంటే అన్నీ కలగలిపిన ఒక అద్భుతమైన ప్రయాణం అని చెప్పాలి ఒక గర్భధారణ సమయం అనేది. గర్భధారణ సమయం అంటేనే గర్భవతులు ఆందోళన పడే ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ప్రసవం. అవునండి, డెలివరీ ఎలా అవ్వబోతుంది, ఏం డెలివరీ అవుతుందని ఆందోళన తప్పకుండా ప్రతి ఒక్క గర్భవతికి ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క గర్భవతి ఏం తెలుసుకోవాలంటే గర్భధారణ సమయంలోనే ప్రసవం అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది కాబట్టి ఆ యొక్క ప్రసవాన్ని మనము ఈజీగా మార్చుకోవడానికి మనకు తగిన విధంగా మన శరీరాన్ని మనము ప్రిపేర్ అనేది చేసుకోవాలి. నార్మల్ డెలివరీ అనేది అంత సులభమైన విషయం అయితే కాదు. ఇది తప్పకుండా బాధతో కలిగిన విషయమే. కానీ మీరు తీసుకునే కొన్ని జాగ్రత్తలు, ఆహార అలవాట్లను బట్టి మీ శరీరానికి తగిన పోషణను మీరు ఇస్తూ ఉండడం వలన ప్రసవ టైంలో మీరు అధికంగా బాధ అనుభవించకుండా ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే మనము 9వ మాసంలో నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎలాంటి ఆహారాలు మనం తీసుకొని మన శరీరాన్ని నార్మల్ డెలివరీకి సిద్ధపరచుకోవాలో చూసేద్దాం. మొదటిగా చూస్తే మాంసము మరియు ఉడకబెట్టిన పులుసు. మీకు తెలుసా, ఆక్సిటోసిన్ అనేది ఒక ముఖ్యమైన బిల్డింగ్ బ్లాక్ కలిగిన ప్రోటీన్. ఇది మన యొక్క హార్మోన్లో ఉండే అమినో ఆమ్లాలు మరియు ఐసోలూసిన్లను కలిగి ఉంటుంది. ఇది మన యొక్క శరీరం అయితే స్వంతగా తయారు చేయదండి. మన శరీరంలో ఈ ఆమ్లాలు ఉండవు. కానీ మనం మాంసం లాంటివి తీసుకున్నప్పుడు ఈ ఆమ్లాలు మన యొక్క శరీరానికి అందుతాయి. ముఖ్యంగా చికెన్ మరియు మీరు మటన్ యొక్క రిబ్స్ ఇలాంటివి తీసుకోవడం ద్వారా మనకి ఈ ఆమ్లాలు అధికంగా మన శరీరానికి అందుతాయి. అంతేకాకుండా మాంసంలో హైలూరోనిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది ఈస్ట్రోజన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎముకలు కలిగిన అంటే సూప్స్ లాంటి ఆహారం కనుక మీరు తీసుకుంటే ఇంకా మంచిదండి. 9th మంత్ వచ్చినప్పుడు ఎముకలు కలిగిన సూప్స్ లాంటివి మీరు తీసుకోవడం ద్వారా చాలా బాగా మీకు పొటాషియం కానీ, మెగ్నీషియం, కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా మీకు ఒకే భోజనంలో అందుతాయన్నమాట. అంతేకాదు ఇవి మన యొక్క సర్విక్స్ని త్వరగా మెత్తగా చేయడానికి మరియు సర్విక్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటూ పలుచబడడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇక రెండవదిగా చూస్తే పెరుగు తప్పకుండా తీసుకోవాలి. చాలామందికి పాల వాసన పడదు, కానీ పెరుగు మాత్రం ఎంతో పోషణను కలిగి ఉంటుందండి. పెరుగు అనేది మనము తీసుకోవడం ద్వారా పెరుగులో కాల్షియం అనేది అధికంగా ఉంటుంది. పాలలో ఏ విధంగా ఉంటుందో పెరుగులో కూడా కాల్షియం ఉంటుంది, ప్రోబయోటిక్ అనేది ఉంటుందండి. ఈ కాల్షియం మనకు ఎందుకు ఉపయోగపడుతుందంటే బేబీ యొక్క ఎముకలు అనేవి బాగా స్ట్రాంగ్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి. అంతేకాదు మీకు ప్రోబయోటిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి 9వ మాసంలో. ఎందుకంటే ప్రోబయోటిక్స్ అనేవి మన యొక్క వజైనాని హెల్తీగా ఉంచుతాయి. అంటే వజైనాలో బ్యాక్టీరియాస్కి ఇన్ఫెక్షన్స్ అనేవి ఏం రాకుండా ఉండాలంటే మీరు ప్రోబయోటిక్స్ అనేవి బాగా తీసుకోవాలి. నార్మల్ డెలివరీ అవ్వడానికి వజైనా భాగం స్ట్రాంగ్గాను హెల్తీగాను ఉండాలండి. సో దానికి పెరుగు చాలా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా పెరుగు అనేది మీరు రెగ్యులర్గా మీరు తీసుకోండి. మధ్యాహ్న సమయంలో తీసుకోవడం వలన జలుబు లాంటిది చేయదు. రాత్రుల్లో పెరుగును అవాయిడ్ చేసుకోండి. మధ్యాహ్నంలో, ఉదయం టైంలో మీరు పెరుగు అనేది తప్పకుండా తీసుకోవచ్చు. ఇక మూడవదిగా చూస్తే బీట్రూట్. ఈ యొక్క వెజిటేబుల్కి ఒక ప్రత్యేకత ఉందండి. రోమన్ యుగంలో అయితే ఈ యొక్క బీట్రూట్ని అధికంగా ఉపయోగించేవారట. ఎందుకు అంటే వారు గాయాలు మాన్పించడానికి, చర్మ పరిస్థితులు బాగు చేయడానికి, జ్వరము మరియు మలబద్ధకాన్ని నయం చేయడానికి ఈ బీట్రూట్ చాలా బాగా ఉపయోగపడేదంట ఆ కాలంలో. సో భారతదేశంలో కూడా ఇది సులభంగానే అన్ని ప్లేసెస్లోనూ మనకు బీట్రూట్ అవైలబుల్లో ఉంది. బీట్రూట్లో మనకు పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ లాంటి ఎన్నో ఖనిజాలు ఉన్నాయి. దాంతోపాటు విటమిన్ ఏ, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B6, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి ఈ యొక్క బీట్రూట్లో.
సో బీట్రూట్ తినడం వలన మనకు ఏంటి ఉపయోగం 9వ మాసంలో అంటే మనకు నార్మల్ డెలివరీ అవడానికి రక్త శాతం అనేది బాగా ఉండాలండి. డెలివరీ టైంలో మనకు రక్తం అనేది అధికంగా పోతుంది. అంతేకాకుండా మలబద్ధకం లాంటి సమస్యలు ఉన్నా కూడా నార్మల్ డెలివరీలో చాలా కష్టతరం అవుతుంది. సో బీట్రూట్ కనుక మీరు బాగా తీసుకున్నారు అంటే మీకు ఇది బీపీ లెవెల్స్ని కంట్రోల్ చేస్తూ మలబద్ధకం లాంటి సమస్యలు రాకుండా మీ యొక్క శరీరానికి రక్తహీనత సమస్య రాకుండా కాపాడుతుంది. కాబట్టి డెలివరీ టైంలో మీకు సులభంగా కాన్పోవడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సో బీట్రూట్ను కూడా 9వ మాసంలో కొంచెం ఎక్కువగానే తీసుకోండి. ఇక 4వదిగా చూస్తే పండ్లు గురించి ప్రత్యేకంగా చెప్పాలన్నా ఇందులో మనకు విటమిన్స్, మినరల్స్, ఎన్నో రకాల పోషణలు ఉన్నాయి. ఇవి తల్లికి మరియు చిన్నారికి ఇద్దరికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అందులోనూ నార్మల్ డెలివరీ అవడానికి కూడా ముఖ్యంగా ప్రేరేపించే 5 పండ్ల గురించి నేను చెప్తాను. మ్యాజిక్ 5 అని చెప్పచ్చండి. ఇందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే యాపిల్స్లో ఫైబర్ బాగా ఉంటుంది. సో దీని వలన కడుపు ఉబ్బరం మరియు మలబద్ధకం లాంటి సమస్యలు తగ్గుతాయి. రెండవదిగా చూస్తే అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును స్థిరంగా ఉంచుతుంది. ఇక 3వదిగా చూస్తే పుచ్చకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. మరియు గర్భవతికి ఉమ్మనీరుని తగ్గకుండా ఉండాలన్నా, గర్భవతి ఆరోగ్యంగా ఉండాలన్నా తగిన విధంగా బాడీని హైడ్రేటివ్ చేయడానికి ఒక పుచ్చకాయ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక 4వ ఫ్రూట్ వచ్చేసి ఆరెంజ్ అనమాట. ఇందులో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుందండి. బేబీ యొక్క చర్మము, కళ్ళు మరియు గుండె ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తల్లికి కూడా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అనమాట. సో తప్పకుండా ఆరెంజెస్ మనం 9వ మాసంలో తీసుకోవాలి. ఇక 5వ ఫ్రూట్ చూస్తే నిమ్మకాయ అనమాట. నిమ్మకాయలో పుష్కలంగా ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చిన్నారి మరియు తల్లి ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నార్మల్ డెలివరీ అవ్వడానికి మీరు తీసుకోవాల్సిన 5వ ఆహారం ఏంటి అంటే జామ లేదా ఉసిరికాయ. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. మీ శరీరానికి పునర్జీవింప చేసే కణాలను ఉత్పత్తి చేస్తుందన్నమాట. గర్భం అంతటా కూడా మీకు మలబద్ధకము, అలసట రాకుండా ఉండాలంటే తగిన విధంగా మీరు అప్పుడప్పుడు ఉసిరికాయ మరియు జామకాయను తింటూ ఉండాలి. ఇందులో ఫైబర్ అనేది బాగా ఉంటుందండి. మీకు మలబద్ధకం లాంటి సమస్యలు రాకుండా మంచి డైజెషన్కు ఇది హెల్ప్ అవుతుంది. ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. అందువలన మీకు ఇమ్యూనిటీని బూస్ట్ చేయడంతో పాటు రక్తపోటును మీకు కరెక్ట్గా ఉంచడానికి ఇది హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా రక్తనాళాలను వెడల్పు చేయడానికి సహాయపడుతుంది. సో దీనివల్ల రక్త ప్రసరణ అనేది చిన్నారికి మరియు తల్లికి బాగా అందుతుంది. నిమ్మకాయలో అయితే ఎన్నో పోషణలు ఉన్నాయండి. ఇవి గుండెలో మంటను తగ్గిస్తాయి. అంతేకాకుండా డయాబెటీస్ అనేవి రాకుండా మనకు కాపాడుతాయి అన్నమాట. దీంతో పాటు హిమోగ్లోబిన్ లెవెల్స్ని కూడా పెంచుతాయండి. కాబట్టి తప్పకుండా 9వ మాసంలో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే జామ లేదా ఉసిరి ఈ రెండిట్లో ఏది అవైలబుల్గా ఉన్నా రెగ్యులర్గా తింటూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఈ పై చెప్పిన ఆహార పదార్థాలు అన్నీ కూడా మన శరీరాన్ని చాలా హెల్తీగా ఉంచడానికి, మన బోన్స్ బాగా స్ట్రాంగ్ అవ్వడానికి, కటి భాగం అనేది ఈజీగా ఓపెన్ అవ్వడానికి మనకి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఈ ఆహార పదార్థాలను 3వ త్రైమాసం నుండి తినడానికి ప్రారంభించండి. ఇవి బాగా మీరు తీసుకోవడం వల్ల డెలివరీ అనేది ఈజీగా మీకు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి అన్నమాట. సో మీ శరీరాన్ని నార్మల్ డెలివరీకి ఈ విధంగా మీరు సిద్ధం చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటున్నారా? తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.